సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. పరవశమందగా వచ్చాము స్వామి, పరవశమందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా. అరుదించినావయ్య ఆత్మదేవా, అరుదించినావయ్య ఆత్మదేవా. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు మాదాను లూర్దయ్య మరియు కుటుంబ సభ్యులు. మాదాను లూర్దయ్య కీర్తిశేషులు భాగ్యమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు మాదాను సంపత్, స్వర్ణ, మాదాను సౌమ్య, పసల థామస్, పావని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, స్వర్ణకు మంచి జాబ్ను ప్రసాదించమని, కుటుంబంలో వారందరికీ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ. కంచర్ల అరుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, అనుకున్న తలంపులు నెరవేరాలని, లూర్దు సాగరిక, ప్రేమ్ సాగర్లకు ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్, నిహాల్, నలమరి ఇన్నయ్య, కిరణ్, ప్రతిభ, సరోజ, సిద్ధార్థులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శివకుమార్ చేయు ప్రయత్నంలో మంచి విజయం, పునీత్, నిహాల్, సిద్ధార్థులకు మంచి జ్ఞానం దయచేయమని కోరుతూ పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఈ దివ్య పూజ బలిలో ప్రత్యేక విధంగా మా కొరకు ప్రార్థించమని కోరినటువంటి ప్రతి ఒక్కరి కొరకును, మన వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాల కోసం కూడా ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాము. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ వాక్యాన్ని బట్టి భగవంతుడు మరణం పైన అధికారం కలదు అని తెలియపరుస్తూ ఉన్నాడు. మరణించినటువంటి జైరస్ కుమార్తెను సజీవంగా లేవనెత్తినటువంటి భగవంతుడు రక్తస్రావంతో మరణాపాయ స్థితిలో ఉన్నటువంటి మరి ఈ స్త్రీని క్రీస్తు ప్రభు మరలా నూతన జీవంతో నింపుతూ ఉన్నారు. కనుక ఈ లోకంలో మనమందరము కూడా మరణించేటువంటి వారిని సైతము కూడా జీవంతో లేవనెత్తేటువంటి ఏకైక దేవుడు క్రీస్తు ప్రభు ఒక్కడే. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళను మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు అనేకమైనటువంటి దేవుళ్ళను పూజిస్తూ ఉన్నారు. కానీ ఈ పూజిస్తున్నటువంటి దేవుళ్ళలో, దేవతలలో సజీవంగా మరణాన్ని జయించినటువంటి ఏకైక దేవుడు క్రీస్తు ప్రభు ఒక్కడే. కనుక మరి ఆయన మరణాన్ని జయించి మనందరికీ కూడా మరణాన్ని జయించేటువంటి ఒక మార్గాన్ని చూపిస్తూ, మరణించిన సైతము కూడా మరలా మనం పరలోకములో సజీవులుగా నిలిచేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో మనమందరము కూడా శారీరకంగా మరణించినప్పటికీ కూడా ఆత్మీయంగా ఆ దేవుని యొక్క సన్నిధిలో సజీవంగా
బ్రతకాలి అనేటువంటి మరి నిరీక్షణతో ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి విరుద్ధంగా చేసినటువంటి ప్రతి పాపమును జ్ఞాపకపరుచుకుంటూ ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మా వాక్కు క్రియలు నీకు ప్రీతి పాత్రముగా ఉండునట్లును కృపజూపుము. తద్వారా నీ ప్రేమైన కుమారుని దివ్యనామ మహిమ కొరకు మేము సత్క్రియలయందు నిమగ్నమై జీవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియ కుమారుని యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా కుమారా అబ్షలోము, నీకు బదులుగా నేనే ప్రాణములు కోల్పోయినా ఎంత బాగుగా ఉండేడిది. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనము, 10వ వచనము, 14, 24, 25, 30వ వచనము మరియు 19వ అధ్యాయము 3వ వచనం వరకు. ఆ దినములలో అబ్షాలోము అడవిలో దావీదు అనుచరులకెదురుపడెను. అతడు ఒక కంచెర గాడిదనెక్కి వచ్చుచుండెను. ఆ గాడిద దట్టముగా ఎదిగియున్న పెద్ద సింధూరపు చెట్టు క్రొమ్మల క్రిందుగా సాగిపోయెను. అబ్షలోము తల గజిబిజిగా ఎదిగియున్న సింధూరము కొమ్మలలో చిక్కుకొనెను. అతడు మింటికి మంటికి మధ్య వ్రేలాడజొచ్చెను. అతడెక్కిన గాడిద కదిలిపోయెను. అప్పుడొక సైనికుడు అబ్షాలోమును చూచి యోవాబుతో, అబ్షాలోము సింధూరము నుండి వ్రేలాడుచున్నాడు అని చెప్పెను. యోవాబు, ఇప్పుడు నీతో కాలయాపనము చేయనేలను పలికి 3 బల్లెములను గైకొని చెట్టున ప్రాణములతో వ్రేలాడడి అబ్షాలోమును గుండెలో పొడిచెను. దావీదు నగర జంట గుమ్మముల నడుమ కూర్చుండి ఉండెను. నగరమునకు కావలి కాయువాడు గుమ్మముపై బురుజు మీదికెక్కి మోచేయి అడ్డము పెట్టుకొని పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకొని వచ్చువాడొకడు కంటపడెను. వెంటనే అతడు, రాజు నాక సంగతి వినిపించెను. రాజు, అతడు ఒంటరిగా వచ్చుచుండనేని మేలి వార్త కొనివచ్చుచుండెను అనెను. అంతలో ఆ పరిగిడువాడు దగ్గరకు వచ్చెను. రాజు అతడితో, నీవు ప్రక్కకు తొలగి నిలువుము అనెను. అతడట్లే తొలగి నిలిచెను. అంతటా కూషీయుడును వచ్చి, ప్రభువుల వారికి శుభము, దేవర మీద తిరుగుబడిన వారిని రూపుమాపి యావే నేడు నీ తరపున శత్రువులపై పగ తీర్చుకొనెను అని పలికెను. రాజు, కుర్రవాడు అబ్షాలోము కుశలమే గదా అని ప్రశ్నించెను. కూషీయుడు, రాజు శత్రువులకు రాజుపై తిరగబడి అతని కపకారము చేయబూనిన దుర్మార్గులకు ఆ పడుచువానికి పట్టిన గతియే పట్టునుగాక అనెను. ఆ మాటలు విని రాజు మిగుల దుఃఖించెను. అతడు గుమ్మము మీది గదిలోనికి వెళ్ళి శోకము పట్టజాలక, హా కుమారా అబ్షాలోము, నా కుమారా అబ్షాలోము, నీకు బదులుగా నేనే ప్రాణములు కోల్పోయినా ఎంత బాగుగా ఉండేడిది. హా కుమారా అబ్షాలోము అని విలపించెను. దావీదు అబ్షాలోము కొరకు విలపించుచున్నాడని యోవాబు వినెను. రాజు ఆ రీతిగా శోకించుచుండుటచే సైన్యములకు ఆ రోజు విజయము శోకముగా మారిపోయెను.
ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు, ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను అవసరార్థిని, దీనుడను. నేను నీ భక్తుడను కనుక నన్ను మృత్యువు నుండి కాపాడుము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. అందరూ. ప్రభు, ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. నేను నీకు ప్రార్థన చేయుచున్నాను కనుక నీ ఈ దాసుని సంతోషచిత్తుని చేయుము. అందరూ. ప్రభు, ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. ప్రభు, నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. నీకు మనవి చేయు వారిని మిక్కిలి నెనరుతో ఆదరించువాడవు. ప్రభు, నా మొర వినుము, నా వేడుకోలును ఆలింపుము. అందరూ. ప్రభు, ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 43వ వచనం వరకు. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన వద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరాధ్యక్షులలో ఒకడుగు యాయూరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణ అవస్థలో ఉన్నది. తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తమును ఉంచి ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్దకు చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక హెచ్చు పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహముల నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలను అగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తాను స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడిందని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రమును తాకిన వారెవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. ఆ జనసమూహము, తమపై పడుచుండుట చూస్తున్నారు గదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తాకినది ఎవరో తెలుసుకొనవలనని ఆయన నలుదిశలా తేరపార చూసెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఆరోగ్యవంతువై
సమాధానముతో పోయి రమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనాధ్యక్షుడగు యాయూరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకుము, విశ్వాసము కలిగి ఉండుము అని చెప్పాను. పిదప పేతురును యాకోబును అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూసి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చేయి పట్టుకొని తలితాకుమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను. ఆమె 12 ఏళ్ల ప్రాయము గలది. అది చూసిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులాయిరి. దీనిని ఎవరికి వెల్లడింపుకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణం నుండి 3 ముఖ్యమైనటువంటి అంశాలను ధ్యానించుకుందాము. మొదటిగా, జీవము మరణము దేవుని యొక్క ఆధీనములో ఉన్నవి అని అనడానికి ఈనాటి సువార్త పట్టణము ఒక చక్కటి ఉదాహరణ. ఎందుకు అంటే, ఈ లోకములో జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు మరణం పైన కూడా తన అధికారము కలదు అని చూపిస్తూ ఉన్నారు. ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి జీవి పైన దేవునికి అధికారం ఉంది. ఎందుకంటే ఈ జీవాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడే, ఈ ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడే అని దేవుని వాక్యము మనకు చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది. కనుక ఈ జీవం పైన అధికారము దేవునికి తప్ప ఈ లోకంలో మరెవ్వరికి కూడా ఈ అధికారము ఇవ్వబడలేదు. ఈ లోకంలో నీవు నేను ఏ విధంగా ఈ లోకంలో మరి ప్రవేశిస్తూ ఉన్నామో, ఈ లోకంలోనికి అడుగు పెడుతూ ఉన్నామో, అది ఈ లోకంలో ఎవ్వరికి కూడా తెలియదు. అది కేవలము దేవుని యొక్క కృపా అనుగ్రహాల ద్వారా, దేవుని యొక్క వరము ద్వారా, దేవుడిచ్చేటువంటి జీవం ద్వారా మాత్రమే మనం ఈ లోకంలోనికి వస్తూ ఉన్నాము. ప్రియ దైవ ప్రజలారు, ఎందుకంటే ఈ జీవము దేవుడిచ్చినటువంటి అనుగ్రహము. కనుక ఈ జీవం పైన, ఈ జీవితం పైన, ఈ ప్రాణం పైన దేవునికి మాత్రమే అధికారము ఉంది అనడానికి మనకి ఒక చక్కటి మరి నిదర్శనము మక్కబీల గ్రంథము, 2వ మక్కబీల గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, ఒక తల్లి తన 7 కుమారులతో ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. కుమారా, నా కడుపున నువ్వు ఎట్లు ఊపిరి పోసుకుంటివో నేను ఎరుగను. నీకు జీవమును ఊపిరిని ఇచ్చినది నేను కాదు. నీ అవయవములన్నింటినీ ఒక్కటిగా అమర్చినది నేను కాదు. ప్రపంచమును సృజించిన వాడును, నరులను పుట్టించిన వాడును, ప్రాణములను చేసిన వాడును దేవుడే అని పలుకుతూ ఉంది. చూడండి, ఒక తల్లి తన బిడ్డను
నవమాసాలు తన గర్భములో మరి పెంచడమే కాకుండా ఆ బిడ్డను సురక్షితంగా ఈ లోకములోనికి తీసుకురావడానికి ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటి ప్రతి తల్లి కూడా అంత మరి శ్రమను ఓర్చుకొని పిండము మొదలుకొని ఆ పిండమునకు జీవము వచ్చేంత వరకు కూడా తన గర్భములో సురక్షితముగా 9 మాసాలు మోసేటువంటి తల్లి పలుకుతున్నటువంటి మాటలు ఇవి. ఆమె చెబుతున్నటువంటి ప్రతి మాట ఒక అద్భుతమైనటువంటి మరి సత్యాన్ని తెలియపరుస్తూ ఉంది. ఆమె 9 మాసాలు బిడ్డను మోసినటువంటి తల్లే ఆ బిడ్డని ఈ లోకంలోనికి తీసుకురావడంలో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటి తల్లే ఈరోజు పలుకుతుందయ్యా, కుమారా, ఈ లోకంలో నీవు ఏ విధంగా వస్తూ ఉన్నావో నాకు తెలియదు. నీకు ప్రాణాన్ని ఇచ్చినది, జీవాన్ని ఇచ్చినది, నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కలిగించేటువంటిది దేవుడు మాత్రమే అని ఆమె తెలియపరుస్తూ ఉంది. ఇది వాస్తవం ప్రియదేవుని బిడ్డలారా. కనుక ఈ లోకంలో ఈ మరణాన్ని, ఈ జీవాన్ని, ఈ ఊపిరిని, ఈ శరీర అవయవాల్ని కలిగించేవాడు భగవంతుడు ఒక్కడే. కనుక ఆయనకు సర్వాధికారము ఈ జీవం పైన ఉన్నది అనడానికి ఒక చక్కటి నిదర్శనం. కేవలము దేవునికి ఈ జీవం పైన మాత్రమే అధికారం లేదు, మరణం పైన కూడా తనకు అధికారం ఉంది అనడానికి ఈనాటి సువార్త ఒక చక్కటి ఉదాహరణ. ఎందుకు అంటే మరణించినటువంటి యాయిరు కుమార్తెను ప్రజలందరూ కూడా నిర్ధారించారు. ప్రజలందరూ కూడా ఆ కుటుంబంలోనికి వెళ్ళి మరి వారి యొక్క సంతాపాన్ని తెలియపరుస్తూ వారందరూ కూడా గొల్లున వేడుస్తూ ఆమె మరణించింది అని నిర్ధారించి బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో క్రీస్తు ప్రభు వారి మధ్యలోనికి వెళ్ళి మరణించినటువంటి ఈ 12 ఏళ్ల వయసు కలిగినటువంటి బిడ్డను లేవనెత్తుతూ ఉన్నాడు. మరణించినటువంటి ఈ చిన్న బిడ్డను మరలా సజీవంగా దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. ఆయన కూడా క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన కూడా మరణించి సజీవంగా 3వ రోజు మరి మరణాన్ని జయించి మనందరికీ కూడా తెలియపరిచేటువంటి సత్యము, దేవునికి మరణం పైన కూడా అధికారం కలదు అని. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన కుటుంబాలలో మనం ప్రేమించేటువంటి వారు, మనం ఆదరించేటువంటి వారు, మనవారు అనుకునేటువంటి వారు మరణించినప్పుడు మనం కూడా దుఃఖ సాగరంలో మునిగిపోతూ ఉంటాం. కానీ తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే జీవం పైన మరణం పైన అధికారము దేవునికి మాత్రమే ఉన్నది. కనుక మనం అందరం కూడా నిమిత్త మాత్రులము. ఆయన నాటినటువంటి ఈ పూలవనంలో మనమందరము కూడా మరి చక్కటి పూలు లాంటి వారం. కనుక ఆ పూలవనంలో పూలు నాటినటువంటి వాడు భగవంతుడు, దానికి ఎరువు వేసి పెంచినటువంటి వాడు భగవంతుడు, ఎలాంటి పువ్వులు పుష్పించాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఆయనకి ఏ సమయంలో ఎలాంటి పుష్పము అవసరమో అది దేవుని నిర్ణయం. కనుక నీవు నా కుటుంబంలో నా ప్రియమైనటువంటి వాడు మరణించాడు అని నువ్వు దుఃఖ సాగరంలో మునిగిపోనవసరం లేదు. ఎందుకంటే మరణాన్ని జీవాన్ని మరి కలిగించినటువంటి వాడు భగవంతుడే, వాటిపైన అధికారము ఉన్నటువంటి వాడు కూడా భగవంతుడైనటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంకో రెండవదిగా మనం తెలిసిపరిచేటువంటి అంశం, బాహ్యమైనటువంటి స్థితిని బట్టి కాకుండా ఆంతరంగికమైనటువంటి విశ్వాసాన్ని బట్టి మాత్రమే భగవంతుడు అద్భుతాలు చేస్తాడు అనడానికి ఈనాటి సువార్త మనకు ఒక చక్కటి నిదర్శనం. యాయూరు అనేటువంటి వ్యక్తి సమాజంలో మంచి మరి పేరు కలిగినటువంటి వ్యక్తి, సమాజము దృష్టిలో మంచి పేరును గడించినటువంటి వ్యక్తి, ప్రజలందరి చేత గౌరవ మన్ననలను పొందుకున్నటువంటి వ్యక్తి. కానీ ఆ వ్యక్తి అడిగాడు అనో ఆయన స్థితిని బట్టో క్రీస్తు ప్రభు అద్భుతాన్ని చేయడానికి ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే
క్రీస్తు ప్రభు తన విశ్వాసాన్ని బట్టి తన అద్భుతాన్ని చేయడానికి ముందుకు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కనుక మనము కూడా ప్రియదేని బిడ్డలారా, ఈరోజు 12 సంవత్సరాల పాటు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ విశ్వాసాన్ని చూసి భగవంతుడు ఆమెకు స్వస్థత చేకూర్చాడే తప్ప ఆమె బాహ్యమైనటువంటి స్థితినో, ఆస్తినో, ఐశ్వర్యాన్నో, పేరు ప్రఖ్యాతలను చూసో, పేరు గడించిన వాడనో క్రీస్తు ప్రభు వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో మేలులు చేయడానికి రాలేదు. ఆయన వారి విశ్వాసాన్ని బట్టి అద్భుతాన్ని చేయడానికి ప్రభు ముందుకు వచ్చాడు. ఎందుకంటే 12 సంవత్సరాలు ఆమె అనేకమైనటువంటి వైద్యులను సంప్రదించినది, అనేకమైనటువంటి సంపదను వెచ్చించినది, అనేకమైనటువంటి మరి గుళ్ళను, గోపురాలను తిరిగినప్పటికీ కూడా ఏ భగవంతుని దగ్గర లేనటువంటి అద్భుతము, ఏ గుళ్ళు దగ్గరికి వెళ్ళినా లేని స్వస్థత, ఏ వైద్యుని సంప్రదించినా కలిగినటువంటి మరి ఆరోగ్యము క్రీస్తు ప్రభువుని తాకితే చాలు నాకు స్వస్థత కలుగుతుందనేటువంటి పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి జీవించినది. ఆ విశ్వాసాన్ని బట్టే సమాజంలో మరి ఎవరో చేయనటువంటి సాహసాన్ని చేసి క్రీస్తు ప్రభువుని తాకి అద్భుతాన్ని పొందుకుంటూ ఉంది. కనుక మనము కూడా ప్రియదేని బిడ్డలారా, ఈ లోకంలో ప్రభు మన ఆంతరంగిక విశ్వాసాన్ని బట్టి స్వస్థతను ఇస్తాడే తప్ప బాహ్యమైనటువంటి స్థితినో, బాహ్యమైనటువంటి మరి జీవన పరిమాణాన్ని బట్టి క్రీస్తు ప్రభు మనకు స్వస్థతలను ఇవ్వడు. కనుక మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకి స్వస్థతలను చేకూరుస్తారనేటువంటి సత్యాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా మూడవదిగా మనమందరం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, రహస్యముగా విశ్వసిస్తున్నటువంటి వీరిరువురు కూడా బాహ్యముగా సాక్షులుగా నిలవడానికి భయపడలేదు. ఈ లోకంలో అనేక మంది ఈరోజు కూడా క్రీస్తు ప్రభువుని రహస్యముగా అనుసరించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. రహస్యముగా ఆయన్ని నమ్మేటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారు కుటుంబంలో ప్రభువు చేసేటువంటి గొప్ప కార్యాలను బట్టి, వారి కుటుంబాల్లో అద్భుతాలను బట్టి ఈనాటికి క్రీస్తుని వారి మరి సమాజ దృష్ట్యా అనేక మంది రహస్యముగా క్రీస్తును అనుసరించేటువంటి మరి అనేక మంది భక్తులు లేకపోలా. కనుక వారు మరి ఈరోజు ఏ విధంగా అయితే ఈ 12 ఏళ్ళ మరి కుమార్తె సజీవంగా లేవబడి ఈ యాయూరు మరి అప్పటి వరకు రహస్యంగా క్రీస్తును అనుసరించినటువంటి ఈ బిడ్డ ప్రజలందరికీ కూడా సాక్షిగా నిలబడ్డాడో, 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఈ స్త్రీ, అప్పటి వరకు కూడా భయముతో ఉన్నటువంటి ఈ స్త్రీ బహిరంగంగా సాక్ష్యాన్ని ఇచ్చిందో, ఈరోజు క్రీస్తును అనుసరిస్తున్నటువంటి నీవు నేను అందరము కూడా బహిరంగముగా, బాహాటముగా ఆయన చేసినటువంటి అద్భుతాలను మరి ప్రకటించడంలోనూ సాక్షులుగా నిలబడడానికి మనం భయపడిన అవసరం లేదనేటువంటి సత్యాన్ని ఈనాటి సువార్త మనకు తెలియపరుస్తుంది. కనుక మనం అందరము కూడా ఈ 3 సత్యాలను మనం గ్రహించి క్రీస్తుని యొక్క అడుగుజాడల్లోనూ ఆయన వాక్యానుగుణంగా జీవించి విశ్వాసంలో బలపడడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. బలిలో నా పేద హృదిని నాశతీర అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నాశతీర అర్పింతును. నా యేసునాదా కరుణించు నన్ను, నా యేసునాదా కరుణించు నన్ను, నా చిన్ని కాన్కను గ్రహింపవా. ఈ
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణను దయతో స్వీకరింపము. వీటిని దీవెనలతో పవిత్రమనర్చి అవి మాకు రక్షణ సాధనమన్నట్లును కృపజూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమున త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మను శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి సిలువపై శ్రమను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునాయు మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మాలియో జగద్గురువును మా పూల అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడులో ఉండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం నా దేహం, జీవనపానం నా హృదయం, నన్నులో కొనగా నిత్యానందం, నీలో విరియను నిరంతరం, నీలో విరియు నిరంతరం. జీవాహారం నా దేహం, జీవనపానం నా హృదయం, నన్నులో కొనగా నిత్యానందం, నీలో విరియను నిరంతరం, నీలో విరియు నిరంతరం. ఆత్మల కాపరినేగా, ఆకుల ఆకుడనేగా, ఆత్మల కాపరినేగా, ఆకుల ఆకుడనేగా, జీవన జ్యోతి నేనేగా, జీవన జ్యోతి నేనేగా, ఈవుల దాత నేనేగా, ఈవుల దాత నేనేగా. జీవాహారం నా దేహం, జీవనపానం నా హృదయం, నన్నులో కొనగా నిత్యానందం, నీలో విరియను నిరంతరం, నీలో విరియను నిరంతరం. పునీత ఇన్యేసు వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవముగానున్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సాహముతో నింపుచున్నది. ఈ మహా ఆనందముతో నిత్యము మేము నీ సేవలో తరించినట్లును అనుగ్రహింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనమయ్యా అంతోని వారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోని వారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనం 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 వందనం. అడిగినదే తడువుగా ఇచ్చువారు మీరని, అద్భుతాలు చేయగా మహిమలెన్నో గలవారని, పరితాప హృదయులను ఊరడించువారని, పాపాత్ముల మనసును మార్చువారు మీరని, నిన్ను వేడగా నీ దరికి చేరగా మాకు తోడుగా మా చెంత నుండుమా, అభయమిచ్చి శుభము కోర్చి ఆదరించుమయ్యా, వందనమయ్యా అంతోని వారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోని వారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనం 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 వందనం.